సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి రావు, రాయవరపు సంజీవరావు దంపతులు, ప్రబల రాజేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన యువ సాక్సోఫోన్ వాయిద్య విద్వాంసులు పండిట్ ప్రవీణ్ కచేరీ జరిగింది. కార్యక్రమంలో వయలిన్పై బసవరాజు రాఘవేంద్రరావు, మృదంగంపై అంబూర్ పద్మనాభన్, ఘటంపై కెవి వెంకట సుబ్రహ్మణ్యం సహకరించారు. అత్యంత పండిత్ ప్రవీణ్ సాక్సోఫోన్పై వీరు హంసధ్వని రాగంలో వాతాపి గణపతిం భజే, శ్రీరాగంలో ఎందరో మహానుభావులు, అబేరీ రాగంలో నగుమోము గనలేని కీర్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, ఎం భారతలక్ష్మి, ఆలపాటి లక్ష్మీ సుభద్ర, అయ్యగారి వెంకటేష్, మంతెన కృష్ణంరాజు, నల్లమిల్లి మణిబాబు, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు, రసజ్ఞులు పాల్గొన్నారు. ఈ ప్రవీణ్ పండిట్కి నేర్పి చాలా విద్వాంసుగా, అంటే బాగా గొప్ప విద్వాంసులు అవ్వాలని చెప్పి మనం ఆశీర్వదిద్దాం. గొప్ప విద్వాంసుగా తయారు చేయాలి అనేటువంటి పట్టుదలతో ఆయన ఇంతవరకు తీసుకొచ్చారు. అనేక చోట్ల తన యొక్క కచేరీలు ఇచ్చి ఎంతోమంది అభిమానాన్ని చూరుకున్నారు. చిన్న వయసులోనే ఒక పక్కన ఎగ్జామ్స్, స్కూలు 10th ఎగ్జామ్స్ అని ఇలా రకరకాలుగా మన సంగీత విద్వత్సవం కూడా ఇతన్ని కరోనా టైంలో మనం ఇక్కడికి రావడానికి బుక్ చేయడం జరిగింది. కానీ అప్పుడు కరోనా వల్ల మనం